యేసయ్య చెప్పిన ఈ ఉపమానం జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలే విత్తుకున్నాడు. అయితే ఒకరోజు అతని శత్రువులు రహస్యంగా ఆ పొలంలో పడి గురుగులు జల్లి పారిపోయారు. మొలకలు పెరిగి గింజలు పట్టి పొలమంతా పెరిగినప్పుడు గురుగులు కనబడ్డాయి. మొలకలు పెరిగి గింజలు పట్టి పొలమంతా పెరిగినప్పుడు గురుగులు కనబడ్డాయి. వెంటనే దాసులు పరుగున వచ్చి పెరిగిపోయిన గురుగులను పెరిగేస్తామన్నారు. వెంటనే దాసులు పరుగున వచ్చి పెరిగిపోయిన గురుగులను పెరిగేస్తామన్నారు. అయితే ఆ యజమానుడు వారితో ఇలా అన్నాడు, వద్దు వద్దు, గురుగులతో పాటు గోధుమలు కూడా పొరపాటును పెరికివేస్తారేమో. కోతకాలం వరకు వేచి ఉండండి, వాటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో గురుగులను పోగు చేసి కాల్చివేద్దాం, గోధుమలన్నిటినీ దాచుకుందాం. గురుగులు అంటే వేషధారులే, సంఘమందు సాతానుడు ఉంచిన వారే. గురుగులు అంటే వేషధారులే, సంఘమందు సాతానుడు ఉంచిన వారే. తీర్పులో వారంతా కాల్చబడుదురు, నిజ విశ్వాసులు పరమున చేర్చబడుదురు. తీర్పులో వారంతా కాల్చబడుదురు, నిజ విశ్వాసులు పరమున చేర్చబడుదురు. యేసుక్రీస్తు మాటలు చొప్పున మారు మనస్సు పొంది మరలా జన్మించిన వారే మంచి గోధుమలు. మరి మీరు గోధుమలా లేక గురుగులా? గురుగులు గోధుమలు గూర్చి నేర్చుకుందామండి. పరలోక రాజ్యము